గుడివాడలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన భారత చైతన్య యువజన పార్టీ ప్రెసిడెంట్ బోడే రామచంద్ర యాదవ్ బీసీ నాయకుడు దారం నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మిత్రుడు ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యానని, స్వర్గీయ దారం నరసింహారావు బీసీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరని, గుడివాడలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించడం కోసం అనేక సార్లు మమ్మల్ని సంప్రదించారని, ఆయన కోరిక త్వరలో నెరవేరుస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీసీవై పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తయారు చేస్తామని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రెండూ కూడా రాష్ట్రాన్ని దోపిడీ చేశాయని, ప్రత్యామ్నాయ పార్టీ కోసం ప్రజలు వేచి చూస్తున్నారని, అది బీసీవై పార్టీని స్పష్టం చేశారు. గుడివాడ మొట్టమొదటిసారిగా గుడివాడ విచ్చేసిన నాకు ఆహ్వానం పలికిన పెద్దలకు, సన్నిహితులకు, బీసీవై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సన్నిహితులు శ్రీ బొడ్డు రమేష్ గారి కుటుంబంలో జరుగుతున్న శుభకార్యానికి హాజరవ్వడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ నాయకులు స్వర్గీయ దారం నరసింహారావు గారి కుటుంబాన్ని పరామర్శించడం కూడా ఈరోజు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా గుడివాడ విచ్చేసిన నాకు ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానం పలికిన ప్రతి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, నా అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లాలో కావచ్చు, గుడివాడ నియోజకవర్గంలో బీసీవై పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా ఈ నియోజకవర్గంలో బీసీవై పార్టీని బలోపేతం చేయడానికి అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు వచ్చే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కానీ లేదా కౌన్సిల్ ఎన్నికల్లో కానీ మన పార్టీ నుంచి గుడివాడ కానీ అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయబోతున్నాము. ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు అనేది గ్రామ స్థాయి నుండి, వార్డు స్థాయి నుండి మొదలవుతుంది. అది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ బలమెంట్ అనేది ఈ రాష్ట్రంలో చూపించడానికి సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో ఏమన్నా అవకాశాలు ఉంటాయా? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మీద ఉన్న అభిమానంతో కలవడం జరిగింది తప్ప ఇందులో రాజకీయానికి సంబంధం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం బీసీవై పార్టీకి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరితో కూడా కలుపుకొని వెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. భవిష్యత్తులో మీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండదు అనుకుంటున్నారు? ప్రజలకు ఏం చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న అధికార పార్టీ గురించి ప్రజలు చూశారు, అదేవిధంగా గతంలో అధికారంలో ఉన్న పార్టీ గురించి చూశారు. ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు, లూటీ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మంచి జరగడం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. బీసీలకు మంచి జరగాలన్నా, యువతకు మంచి జరగాలన్నా, రైతులకు మంచి జరగాలన్నా, మహిళలకు మంచి జరగాలన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న దోపిడీ వ్యవస్థకు అంతం పలికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయము, ఒక బహుజన రాజ్యాధికారం. చిన్న గుడివాడం పట్టణం టిట్కో కాలనీలో 40 లక్షల